హలో ఫ్రెండ్స్, హైదరాబాద్ అలాగే సంగారెడ్డి ఈ రెండు సిటీస్కి దగ్గరలో ఎవరైతే ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ జాబ్ చేయాలని చెప్పి అనుకుంటున్నారో ఫార్మా ఇండస్ట్రీలో వాళ్ళందరినీ కూడా రిక్రూట్ చేయడం కోసం మరో 4 ఫార్మా కంపెనీస్లో ఈ వారం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మన తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఈ ఏరియాస్లో జాబ్ చేయాలని చెప్పి అనుకుంటున్నారో హైదరాబాద్ లేదా సంగారెడ్డికి దగ్గరలో వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైతే చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి 4 కంపెనీస్ అని చెప్పి మాట్లాడుకున్నాం కదా. వీటిలో ఫస్ట్ కంపెనీ నేమ్ మనం చూసుకుంటే హెట్రో డ్రగ్స్ అనే కంపెనీ ఉంది. ఇందులో ఫ్రెషర్స్ని రిక్రూట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి అరబిందో ఫార్మా అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఇది అప్టోరియా ఫార్మా అనే కంపెనీలో మనకి రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ అప్టోరియా ఫార్మా అనేది అరబిందోకి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట. అలాగే థర్డ్ కంపెనీ వచ్చేసి కోవలెంట్ ల్యాబొరేటరీస్ అనే కంపెనీ ఉంది. ఈ కంపెనీ వచ్చేసి మనకి సంగారెడ్డికి దగ్గరలో అయితే లొకేటెడ్ ఉంటుంది. దీంట్లో ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారు. అలాగే ఫోర్త్ కంపెనీ వచ్చేసి ఆక్సిజన్ ఫార్మాటెక్ అనే కంపెనీ ఉంది. ఇందులో కూడా ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని రిక్రూట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ 4 కంపెనీస్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాము. మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంది. సో ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. మీరు కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైతే చేసుకోవచ్చు. మీకు రిలవెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండి ఎక్స్పీరియన్స్ ఉన్నా లేదంటే యాజ్ ఎ ఫ్రెషర్గా కూడా అవకాశాలు అయితే ఉన్నాయి. ఫ్రెషర్గా కూడా మీరు ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వచ్చు. ఓకే, అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను రెగ్యులర్గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమీడియట్గా రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఏమైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి, ఆక్సిజన్ ఫార్మాటెక్ అనే కంపెనీ ఏదైతుందో దీంట్లో వచ్చేసి ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ వాళ్ళని రిక్రూట్ చేయడం కోసం క్యూఏ ఇంకా క్యూసీ ఈ 2 డిపార్ట్మెంట్స్లో కూడా వేకెన్సీని ఫుల్ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. 8th అలాగే 9th 2 days పాటు ఇంటర్వ్యూస్ అంటే కండక్ట్ చేస్తున్నారు. దీంట్లో వచ్చేసి మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికి కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది క్యూసీ ఇంకా క్యూఏ డిపార్ట్మెంట్స్లో. సో ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వచ్చు. మనకి ఇంటర్వ్యూస్ వచ్చేసి 8th ఇంకా 9th రోజు మార్నింగ్ 9:30 నుంచి 5:30 వరకు కండక్ట్ అయితే చేస్తున్నారు ఈవినింగ్. 2 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని కూడా రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే యాజ్ ఎ ఫ్రెషర్గా కూడా మీరు ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వచ్చు. మనకి సాలరీ విషయానికి వస్తే 2.4 నుంచి 3.6 lakhs per annum సాలరీ అనేది పే అయితే చేయడం జరుగుతుంది. ఫ్రెషర్స్కి వచ్చేసి 2.4 lakhs సాలరీ ఇస్తున్నారు. అలాగే 2 years వరకు ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో ఆ ఎక్స్పీరియన్స్ టైంలో మీకు సాలరీ అనేది ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మాట్లాడడం అయితే జరుగుతుంది హెచ్ఆర్ వాళ్ళు. ఓకే, మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి చూసుకుంటే ఎవరైతే బీఫార్మసీ లేదా ఎంఫార్మసీ ఇంకా బీఎస్సీ లేదా ఎంఎస్సీ పాస్అవుట్ అయిన క్యాండిడేట్స్ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఎవరైతే సైన్స్ బ్యాక్గ్రౌండ్లో బీఎస్సీ లేదా ఎంఎస్సీ కంప్లీట్ చేశారో ఆ క్యాండిడేట్స్ అందరూ కూడా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇక్కడ కొన్ని స్పెషలైజేషన్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఎంఎస్సీ కెమిస్ట్రీ లేదా మైక్రోబయాలజీ ఇంకా బయోటెక్నాలజీ అలాగే లైఫ్ సైన్స్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో సైన్స్ బ్యాక్గ్రౌండ్లో ఎవరైతే బీఎస్సీ కానీ ఎంఎస్సీ కానీ కంప్లీట్ చేశారో వాళ్ళందరికీ కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఈ ఆపర్చునిటీ యూటిలైతే చేసుకోవచ్చు మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్. మనకి ఇంటర్వ్యూస్ ఎక్కడ కండక్ట్ చేస్తున్నారని చెప్పి చూసుకుంటే ఇక్కడ చూడండి, మనకి మార్నింగ్ 9:30 నుంచి 5:30 వరకు 8th అలాగే 9th 2 days పాటు ఆక్సిజన్ ఫార్మాటెక్ ప్రైవేట్ లిమిటెడ్, ఫస్ట్ ఫ్లోర్, లెజెండ్ ప్లాటినం, జూబ్లీ ఎన్క్లేవ్, హైటెక్ సిటీ, హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్లో అయితే మనకి ఇంటర్వ్యూస్ కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. అక్కడే మనకి వర్కింగ్ లొకేషన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకి దీని రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు, శుభశ్రీ అని చెప్పి హెచ్ఆర్ నేమ్. ఈ నెంబర్కి కాల్ చేశారంటే మీకు దీని రిలేటెడ్ ఎలాంటి క్వైరీస్ ఉన్నా డౌట్స్ ఉన్నా కూడా మీరు ఈ నెంబర్కి కాల్ చేసి క్లియర్ అయితే చేసుకోవచ్చు. నెంబర్ వచ్చేసి 8309800675 అని చెప్పి కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంది. నెంబర్కి కాల్ చేశారంటే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేయడం జరుగుతుంది. మీరు ఇంటర్వ్యూస్కి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీ అప్డేటెడ్ రెజ్యూమ్, అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అడుగుతున్నారు, ఇంకా ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్, దాంతోపాటు ఆధార్ కార్డ్ ఇంకా పాన్ కార్డ్ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ తీసుకొని వెళ్ళండి. ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా. ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ మాత్రం ఈ డాక్యుమెంట్స్తో పాటు మీ లేటెస్ట్ పే స్లిప్స్ అలాగే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే తీసుకెళ్ళండి, లేదంటే అవసరం లేదు. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది మనకి మోస్ట్లీ మనకి ఎప్పుడైతే రిలీవ్ అవుతామో కంపెనీ నుంచి ఆ టైంలో మాత్రమే ఇస్తారు. కాబట్టి అది లేకపోయినా కూడా పర్లేదు, ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వచ్చు. ఓన్లీ సాలరీ స్లిప్ తీసుకొని వెళ్తే సరిపోతుంది. ఓకే, ఇది ఈ ఆక్సిజన్ ఫార్మాటెక్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అడగండి, అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి, అప్టోరియా ఫార్మా అనే కంపెనీ వచ్చేసి మనకి అరబిందోకి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట. దీంట్లో ఫ్రెషర్స్ని అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని రిక్రూట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేయడం జరిగింది. దీంట్లో మనకి ఇంటర్వ్యూస్ 7th August రోజు కండక్ట్ అయితే చేస్తున్నారు. ఇక్కడ ఏ డిపార్ట్మెంట్స్లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయని చెప్పి మనం చూసుకుంటే ప్రొడక్షన్ ఇంకా క్యూఏ అనే ఈ 2 డిపార్ట్మెంట్స్లో కూడా వేకెన్సీని ఫుల్ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. ఎవరైతే బీఎస్సీ లేదా ఎంఎస్సీ ఇంకా బీటెక్ కెమికల్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. 0 to 4 years వరకు ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. కాబట్టి యాజ్ ఎ ఫ్రెషర్గా ఎవరైతే ఎంటర్ అవ్వాలి మన ఫార్మా ఇండస్ట్రీలోకి అనుకుంటున్నారో వాళ్ళకైతే మంచి అవకాశాలు ఉన్నాయి. మీకు బీఎస్సీ కానీ ఎంఎస్సీ కానీ లేదా బీటెక్ కెమికల్ కానీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది.
అలాగే మనకి క్యూఏ డిపార్ట్మెంట్లో కూడా వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం ఓన్లీ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ని తీసుకుంటున్నారు. ఫ్రెషర్స్కి ఎలిజిబిలిటీ లేదు. 1 to 4 ఇయర్స్కి ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉందో క్యూఏ డిపార్ట్మెంట్లో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వచ్చు. మనకి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సీ పాస్ అవుట్ అయి ఉండి మీకు 1 to 4 ఇయర్స్ క్యూఏ డిపార్ట్మెంట్లో ఎక్స్పీరియన్స్ ఉంది అంటే ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మనకి ఎంఎస్సీలో కూడా మనకి స్పెషలైజేషన్స్ మెన్షన్ చేశారు. ఆర్గానిక్ కెమిస్ట్రీ లేదా అనలిటికల్ కెమిస్ట్రీ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి అది చూసుకోండి. ఆ స్పెషలైజేషన్ నుండి మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే క్యూఏ డిపార్ట్మెంట్కి ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వచ్చు. మనకి ఇంటర్వ్యూ లొకేషన్ ఎక్కడ అని చెప్పి చూసుకుంటే అరబిందో కంపెనీది ఇక్కడ చూడండి, అరబిందో ఫార్మా లిమిటెడ్, యూనిట్ 6, చిట్కుల్ విలేజ్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, తెలంగాణ అని చెప్పి ఈ లొకేషన్లో అయితే మనకి కంపెనీ లొకేటెడ్ ఉంటుంది. ఇక్కడే మనకి వర్కింగ్ లొకేషన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ లొకేషన్కి వెళ్ళేసి మీరు ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వచ్చు. 7th August రోజు మార్నింగ్ 9 నుంచి 1 o'clock వరకు కండక్ట్ చేస్తున్నారు కాబట్టి అందరూ కూడా ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఆ టైంలో ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వండి. మనకి ఇక్కడ క్యూఏ డిపార్ట్మెంట్కి వచ్చేసి మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ని రిక్రూట్ చేసుకుంటారు. సో ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఎవరైతే కంపెనీ చేంజ్ అవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారు క్యూఏ డిపార్ట్మెంట్లో ఉండి వాళ్ళు కూడా ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వచ్చు. అలాగే మనకి ఇక్కడ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో మాత్రం ఫ్రెషర్స్ని అలాగే ఎక్స్పీరియన్స్ వాళ్ళని తీసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రం ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఫీమేల్ క్యాండిడేట్స్కి రిక్రూట్ చేసుకోరు, అదొకటి చూసుకోండి. ఓకే, ఇది అరబిందో ఫార్మా కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీంట్లో కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ఏదైనా సరే మీరు డౌట్ అడుగుతున్నప్పుడు మాత్రం కంపెనీ నేమ్ మెన్షన్ చేయండి, నాకు కాస్త ఈజీగా ఉంటుంది ఆన్సర్ చేయడానికి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి, హెట్రో అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి ఎంఎస్సి అలాగే ఎంఫార్మసీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ని రిక్రూట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఓన్లీ ఫ్రెషర్స్ని మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు. 1 year వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ని కూడా రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఒకటి గుర్తించండి, మీరు ఆంకాలజీ అనే ఏదైతే ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారో ఆ ఏరియాలో అయితే మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాల్సి ఉంటుంది 1 year వరకు. లేదంటే యాజ్ ఎ ఫ్రెషర్గా జాయిన్ అవ్వాలి అనుకుంటే కూడా ఈ ఆంకాలజీ అనే ఏరియాలో మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి మోస్ట్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే అవాయిడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా రిక్రూట్ చేసుకుంటారు, కాకపోతే ఫీమేల్ క్యాండిడేట్స్కి హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. ఇది నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. మేల్ క్యాండిడేట్స్కి అయితే ఏం కాదు, కానీ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రం ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వకండి. మనకి ఇక్కడ ఏ డిపార్ట్మెంట్లో వేకెన్సీ ఖాళీ ఉందని చెప్పి చూసుకుంటే AR&D అనే డిపార్ట్మెంట్లో అయితే వేకెన్సీని ఫుల్ఫిల్ అయితే చేస్తున్నారు. రీసెర్చ్ అసోసియేట్ అనే మనకి పొజిషన్ కింద రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇది AR&D అంటే అనలిటికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనమాట. అంతా అనలిటికల్ వర్క్ అయితే ఉంటుంది, అంటే అనాలిసిస్ చేయడం అనమాట. ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్ అంటే MC, PH అలాగే LOD ఇంకా BD అని చెప్పి ఇలా డిఫరెంట్ HPLC, GC ఇంకా UPLC ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఉంటాయి. వాటి మీద మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. హార్డ్ వర్క్ ఏమి ఉండదు, నార్మల్గా జనరల్ అనలిటికల్ అనాలిసిస్ చేయడం అయితే ఉంటుంది. కాకపోతే ఫీమేల్ క్యాండిడేట్స్కి కొంత హెల్త్ ఇష్యూస్ అయితే వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రం ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వకండి, మేల్ క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఎవరైతే ఎంఫార్మసీ ఇంకా MSc క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా. ఇంటర్వ్యూ డేట్స్ ఏమి ఇక్కడ మెన్షన్ అయితే చేయలేదు, కాకపోతే ఇక్కడ ఒక మెయిల్ ఐడి ఇచ్చారు. ఈ మెయిల్ ఐడికి మీ అప్డేట్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ అయితే చేయండి. వాళ్ళు మీకు షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూస్ కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మెయిల్ ఐడి వచ్చేసి vamshi.g@hetero.com అని చెప్పి మెయిల్ ఐడి ఉంది. మెయిల్ ఐడికి మీ అప్డేట్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేశారంటే వాళ్ళు మీకు షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూస్ కండక్ట్ అయితే చేస్తారు. మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ ఏదైతే సబ్జెక్ట్లో AR&D ఫర్ ఆంకాలజీ అని చెప్పి మెన్షన్ చేయండి అని చెప్పి మెన్షన్ చేశారు. సో మీరు మెయిల్ పంపిస్తున్నప్పుడు మాత్రం సబ్జెక్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉంటుందో అక్కడ AR&D ఫర్ ఆంకాలజీ అని చెప్పి మెన్షన్ చేసి పంపించండి, సరిపోతుంది. ఓకే, ఇది హెట్రో కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇప్పుడు నెక్స్ట్ కోవలెంట్ అనే కంపెనీ ఏదైతుందో దానికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి, కోవలెంట్ ల్యాబొరేటరీస్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి 7th అలాగే 8th ఈ 2 days పాటు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేశారు. దీంట్లో ఫ్రెషర్స్తో పాటు ఎక్స్పీరియన్స్ వాళ్ళని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. మనకి ఇక్కడ ఏ డిపార్ట్మెంట్స్లో వేకెన్సీ ఖాళీగా ఉన్నాయని చెప్పి చూసుకుంటే QC, సాల్వెంట్ రికవరీ అలాగే ప్రొడక్షన్ అనే ఈ 3 డిపార్ట్మెంట్స్లో కూడా వేకెన్సీని ఫుల్ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. దీంట్లో మనకి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు 7th అలాగే 8th August 2 days పాటు కండక్ట్ అయితే చేస్తున్నారు. మనకి QC డిపార్ట్మెంట్కి వచ్చేసి ఓన్లీ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేయడం జరుగుతుంది. 2 to 6 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. రిమైనింగ్ డిపార్ట్మెంట్స్ ఏవైతే సాల్వెంట్ రికవరీ ఇంకా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి వీటికి మాత్రం ఫ్రెషర్స్తో పాటు ఎక్స్పీరియన్స్ వాళ్ళని కూడా రిక్రూట్ చేసుకుంటున్నారు. సో యాజ్ ఎ ఫ్రెషర్గా ఎవరైతే ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకైతే మంచి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు కంపెనీ చేంజ్ అవ్వాలి అనుకుంటే మీరు కూడా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వచ్చు. QC, సాల్వెంట్ రికవరీ అలాగే ప్రొడక్షన్ ఈ 3 డిపార్ట్మెంట్స్లో కూడా ఫ్రెషర్స్ని అలాగే ఎక్స్పీరియన్స్ వాళ్ళని తీసుకుంటున్నారు. అదైతే చూసుకోండి. మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎవరైతే QC డిపార్ట్మెంట్కి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకి వచ్చేసి B.Pharmacy, M.Pharmacy లేదా MSc క్వాలిఫికేషన్ అయితే ఉండి 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాల్సి ఉంటుంది. రిమైనింగ్ డిపార్ట్మెంట్స్ ఏదైతే సాల్వెంట్ రికవరీ అలాగే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వీటికి మాత్రం ఏదైనా సరే డిగ్రీ పాస్ అవుట్ అయి ఉంటే సరిపోతుంది. మీకు అందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. డిగ్రీ పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ అందరికీ కూడా మీరు కూడా ఈ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వచ్చు యాజ్ ఎ ఫ్రెషర్, లేదంటే వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్లేదు. 6 years
ఎక్స్పీరియన్స్ వచ్చేసి సాల్వెంట్ రికవర్లో అడుగుతున్నారు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో వచ్చేసి 8 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అడగడం జరుగుతుంది. అది చూసుకొని మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. లొకేషన్ ఎక్కడ అని చెప్పి చూసుకుంటే ఇక్కడ చూడండి, ఫార్మా జాబ్ టాలెంట్ యాక్విజిషన్ సెంటర్, ఎంపీఆర్ కాంప్లెక్స్, ఫస్ట్ ఫ్లోర్, నియర్ ఐడిపిఎల్ ఎక్స్ రోడ్, చింతల్, హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూస్ కండక్ట్ అయితే చేస్తున్నారు 2 డేస్ పాటు. 7th అలాగే 8th ఆగస్ట్ 2 డేస్ పాటు కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి కంపెనీకి రిలేటెడ్ ఒక 2 కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇచ్చారు. దీని రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కూడా మీరు కాల్ చేయొచ్చు. నెంబర్ వచ్చేసి 9100132004, మరో నెంబర్ వచ్చేసి 9100167917 అని చెప్పి ఈ 2 కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఉన్నాయి. నెంబర్స్కి కాల్ చేశారంటే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా అక్కడ క్లియర్ అయితే చేయడం జరుగుతుంది. ఈ కోవలెంట్ కంపెనీ వచ్చేసి మనకి సంగారెడ్డికి దగ్గరలో అయితే ఒకటిలే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, జాబ్ లొకేషన్ వచ్చేసి మనకి కోవలెంట్ ల్యాబొరేటరీస్, గుండ్లమాచనూరు విలేజ్, సంగారెడ్డి అని చెప్పి లొకేషన్ ఇచ్చారు. ఇక్కడ మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూస్ మాత్రం మనకి చింతల్లో ఏదైతే ఈ ఫార్మా జాబ్స్ అక్విజిషన్ సెంటర్ అని చెప్పి ఉందో ఆ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళేసి ఇంటర్వ్యూస్ అటెండ్ అయితే అవ్వచ్చు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రం ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఫీమేల్ క్యాండిడేట్స్కి ఇక్కడ ఎలిజిబిలిటీ అయితే లేదు. ఇక్కడ మనకి స్పెసిఫిక్గా మెన్షన్ అయితే చేశారు. సో ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నామని. సో అది చూసుకొని ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వచ్చు. మనకి కంపెనీ సైడ్ నుంచి బస్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అయితే కుక్కట్పల్లి నుంచి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ కోవలెంట్ కంపెనీకి సంబంధించిన బస్సు కుక్కట్పల్లి వరకు మీరు ఎక్కడైనా సరే ఉండేసి రూమ్లో కానీ హాస్టల్లో కానీ ఉండేసి ఈ వర్క్ అయితే చేసుకోవచ్చు ఈ కోవలెంట్ అనే కంపెనీలో. ఓకే, ఇవి 4 కంపెనీస్కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. వీటిలో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి, అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఆపర్చునిటీ ఓట్లయితే చేసుకోవడానికి ట్రై చేయండి. ఎవరైతే